నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతని గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని విశిష్టతను సంతరించుకుంది. తెలంగాణలోని ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ శ్రీ రంగనాయక స్వామివారు రాతిపై స్వయంభూగా వెలిశారు. ఇక్కడి దేవాలయం అతి పురాతనమైందన్నారు. 120 సంవత్సరాల క్రితం నుండి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. భక్తులు స్వామివారికి గుడిని నిర్మించారు. ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి నాడు 3 రోజుల పాటు జాతర రథోత్సవం జరుగుతుందని వేద పండితులు పెద్ద మనుషులు వివరించారు. శ్రీ రంగనాయక స్వామివారి భక్తులు 11 రోజుల పాటు దీక్షలను కూడా స్వీకరించి నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారు. ఇక చుట్టుపక్కల జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. జాతరలో భాగంగా భక్తులకు అన్నసత్రం కూడా ఏర్పాటు చేశారు. కోరిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారని భక్తులకు నమ్మకం ఉంది. మంతని గ్రామంలో రంగనాయక స్వామి మహోత్సవం జరుగుతున్నది. ఇది యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి రంగనాయక స్వామి ఆలయం. ఇది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచేటువంటి దైవము. ఇది మన జిల్లాలో నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి ఈ రోజు ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకొని కోరుకున్న కోరికలు తీర్చుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే అతి పురాతనమైన దేవాలయం. దాదాపు ఒక 120 సంవత్సరాల క్రితం నుంచి ఈ జరుగుతున్నటువంటి మహోత్సవం స్వచ్ఛందంగా వెలిసి మంతని గ్రామ ప్రజలకు, ఇతర చుట్టుపక్కల గ్రామాల వరకు, ఇతర జిల్లాల వారికి మంచి కోరికలు తీర్చి అందరికి కొంగు బంగారంగా నిలిచినటువంటి దైవము. కావున ఇది 3 రోజుల జాతర మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణము, రథోత్సవము 2 జరుపుకుంటున్నాం. ఇప్పుడు భక్తులు చుట్టుపక్కల గ్రామాలు 4-5 గ్రామాలు ఉంటాయి. రాంపూర్, మిర్దాపల్లి, దేగం, పిప్రి, మంతిని, ఇసాపల్లి, ఈ గ్రామాలందరూ వస్తారు ఇక్కడికి మాఘపున్నం రోజు. మంచిగా అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వస్తే. అందరికీ చాలా భక్తులు చాలా వస్తారు ఇక్కడికి. ప్రతి సంవత్సరము భక్తులం ఇక్కడ మాల వేసుకుంటాం. 11 days 11 రోజులు వేసుకుంటాం. 2 రోజుల వైభవాన్నంతా చూసి చివరి రోజైన 2వ రోజు కళ్యాణ మహోత్సవాన్ని, రథోత్సవాన్ని కూడా తిరిగించి చాలా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉండడం చాలా సంతోషదాయకం. మరి ఈ రంగనాథ స్వామి మన జిల్లాలో కేవలం మంతనిలో మాత్రమే ఉండడం విశేషం. ఇది కట్టిన గుడి కాదు, మన పక్కనే ఉన్న ఆదిరంగనాయక స్వామి అంటే ఆదిరంగనాథ స్వామి అక్కడ వెలిసి ఉండడం అనేటటువంటిది, సాక్షాత్తు స్వామివారే ఇక్కడ వెలవడం అనేటటువంటిది ఇక్కడి ఆలయం యొక్క ప్రత్యేకత. మరి ఈ రంగనాథ స్వామి ఎక్కడెక్కడ ఉన్నారంటే ప్రధానమైనటువంటి దేవాలయాలు ఒకటి తమిళనాడులో శ్రీరంగం, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణంలో ఈ రంగనాథ స్వామి వారి స్వరూపము శేషశయ్యపై పడుకున్నటువంటి స్వరూపము తమిళనాడులోని శ్రీరంగము, కర్ణాటకలోని శ్రీరంగపట్టణము, అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఈ అనంత పద్మనాభ స్వామిగా ఈ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మరి ఎటువంటి కష్టాల్లో నుండైనా కూడా వాళ్ళంతా కూడా గట్టెక్కడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని వచ్చి స్వామివారిని కొలుస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చాలా చక్కగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరము మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు చాలామంది స్వామివారి మాల వేసుకొని 10 రోజుల నుండి స్వామివారికి చక్కటి కైంకర్యాన్ని చేసి